అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెద్దగొల్లలపాలెం శివారు తమ్మాయిపాలెంలో జోగా పైడమ్మ అనే మహిళ తెల్లవారుజామున టీ కాస్తుండగా హఠాత్తుగా గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడంతో ప్రాణభయంతో ఆమె బయటికి పరుగులు తీసింది. త్రుటిలో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ ఇంటిలో నిల్వ ఉంచిన 7 బస్తాల ధాన్యం, కందులు మొదలైన వస్తువులు, నాటుకోళ్లు, బంగారు వస్తువులతో పాటు సుమారు 5 లక్షల రూపాయల నగదు మంటల్లో కాలి బూడిదైందని జోగా పైడమ్మ కుటుంబం మీడియా వద్ద బావురుమంది. సిలిండర్ పేలిన దాటికి రేకుల షెడ్లు ఎగిరిపోగా కిటికీ అద్దాలు పగిలిపోయి విలువైన బట్టలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న సబ్బవరం తహసీల్దార్ బి చిన్నికృష్ణ జోగా పైడమ్మ కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. జోగపేయడమ్మనండి. నేను ఏకాలు 3 గంటలు వేసి ఏదో కూలి పని పోతామండి గాజువాక. అయితే మా టీ పెట్టుకుందరని వేసి పొయ్యి ముట్టింది, గ్యాస్ ముట్టించిపోనానండి. ముట్టించిపోతే అది ఫైర్ అయిపోయింది, ఏటైపోయిందో బెగిలిపోయి ఆందోళన అయిపోయి బయటకు పారిపోయానండి. మ్యాంట్ వచ్చేయగలనా నా కొడుకు వాళ్ళు కింద ఉన్నారండి. కొడుకు కాడికి వెళ్ళి బాబు అని కేకులు ఎట్టగలనా కొడుకు వాళ్ళు అందరూ వచ్చారండి. వచ్చి అమ్మో మా అమ్మ మా నాన్న చచ్చిపోండి అనేసి ఎన్నోటికెళ్ళి కప్పబోనండి. కప్పపోతే అది ఆరనేదండి. ఆరపోతే మరి తర్వాత నా కొడుకు ఉన్నాడండి. పైడమ్మ అబ్బాయిని అయితే ఆందోళన పడిపోయి గోలెట్ వేస్తుంది, తలుపు కూడా వేస్తుంటే పరిగెట్టి వచ్చానండి. వచ్చేటికి నేను అక్కడ కాల్ దగ్గర ఉన్న గోను పట్టుకొని వెళ్ళి దాన్ని ఆర్పడానికి ట్రై చేశానండి. ఇంకా బాగా ఫైర్ అయిపోతుందండి. ఫైర్ అయిపోతుంటే మేము కానీ కాలిపోతాయని ఇంకా అందులో ఉండి అన్ని ఇంకా డబ్బు ధాన్యం అన్ని ఏం తీయకంటే ఇంకా అందులో వచ్చి పరిగెట్టి వస్తాయండి. పరిగెట్టి వచ్చేసి అందరినీ ఊరు జనాలందరినీ కేకలెట్టి పిలిచెత్తితే అందరూ వచ్చారండి. వచ్చి ఇంకేం చేయలేదండి. మామూలు ఇంకా అలా భయం పడిపోయి అందరూ జనాలందరూ చూసి గంటలకి ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ వచ్చిందండి. అంతలోకి వచ్చేటికి మా ఇంట్లోనూ డబ్బు 3 లక్షలు కాలిపోయిందండి. ధాన్యం కాలిపోయింది, ఒలలో గంటలు అన్నీ కాలిపోయాయి, కోలు కాలిపోయింది, బంగారం కాలిపోయిందండి. మా అమ్మ తోడు ఒకటే మిగిలిందండి, సౌలీలు కనిపించలేదండి. సుమారు 12 సంవత్సరాలు వచ్చింది సార్. ముందుకుంటే బంగారం రేటు పెరిగిపోతానని మా అమౌంట్ కొంచెం సీటు పాడేసి బ్యాంకులోంచి సగం తెచ్చామండి. ఈ మధ్యన బ్యాంక్ బంగారం కొనుక్కుందాం ప్లాన్ చేసామండి. అయితే ఈ మధ్యలో ఈ టైంలో ఇలా జరిగింది సార్. ముందుకుంటే ఆడపిల్లకి ఎట్టాలి కదండి. మరి ఎంఆర్ఓ గారు వచ్చినట్టున్నారు కదా, ఏం చెప్పారు? ఎంఆర్ఓ గారు వచ్చి మీకేం పర్లేదు మేము ఉన్నాము, మీ కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇది నష్టపరిహారం మనం చూపిస్తాను అని చెప్పేసి ఎంఆర్ఓ గారు సార్ వెళ్ళారండి. చూసారు. ఈ గ్రామానికి మాజీ సర్పంచ్ అంటే మరి ఈ జోగా పైడమ్మ గారు చాలా పేదైన కుటుంబం. ఫస్ట్ నుంచి మాకు ఇది తెలుసు. ఏదో కూలిపోయినాయి గాజువాకి వెళ్ళిపోయి కాయకాశ అమ్ముకొని బతికే కుటుంబాలు. మరి ఇలా జరగడం దురదృష్టకరం. మరి వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందిన సహాయం అందించి మరి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారికి ఏదో సాయం చేసి కలెక్టర్ గారు చెప్పి ఈ నిరుపేద కుటుంబానికి సాయం చేయాలని కోరుకుంటూ